హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1Aలోని తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ని అయితే చూద్దామండి. ఫస్ట్ వన్, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండంట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా. పై పద్యంలో పోతన ఏం చెప్తున్నారు అంటే ఆప్షన్స్: ఏ, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నానని చెప్పాడు. బి, రామచంద్రుని కథను వింటే భవహరమవుతుందని అన్నాడు. సి, రామచంద్రుని దయతో భాగవత రచన పూర్తి చేశానని చెప్పాడు. డి, భాగవతంతో పాటు మరో కథను కూడా రచిస్తాను అని చెప్పాడు. సో దీని అర్థం ఏంటి అంటే, పలికెడిది భాగవతమట, నేను పలికేది భాగవతము, దాన్ని పలికించేవాడు రామభద్రుడు. ఆ పలికినటువంటి భాగవతం వలన భవహరం అవుతుంది అంటే నా చుట్టూ ఉన్నటువంటి బంధనాలన్నీ తొలగిపోతాయి. అటువంటి భాగవతం ఉంటుండగా వేరొక గాథ ఎలా పలుకుతాను అని చెప్పేసి దీని యొక్క భావం అండి. సో దీనికి తగ్గట్టు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నానని చెప్పాడు. నెక్స్ట్ వన్, అన్నాతి గూడ హరుడగు నన్నాతిని గూడకున్న నసురగురుండా నన్నా తిరుమలరాయుడు కన్నొకటి లేదు గాని కంతుడుగాడే. పై పద్యంలో తిరుమల రాయల్ని వీరితో పోల్చారు అన్నారు. అసలు ఆ పద్యం యొక్క అర్థం ఏంటో చూద్దామండి. సో ఆప్షన్స్లోకి వెళ్లే ముందు ఒకసారి పద్యాన్ని గమనిస్తే, అన్నాతి గూడ హరుడగు అన్నాడు. హరుడు అంటే హరించేటటువంటి వాడు ఎవరండి? శంకరుడు. కాబట్టి శంకరుడు. సో సి కానీ డి కానీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి రెండవ లైన్ గమనిస్తే, నన్నాతిని గూడకున్న నసుర గురుండా. అసుర అంటే రాక్షసులు, దానవులు. గురుండు అంటే గురువు. రాక్షసుల యొక్క గురువు ఎవరండి? శుక్రాచార్యుడు. దేవతల గురువు బృహస్పతి. మరి శంకరుడు శుక్రాచార్యుడు. సో నెక్స్ట్ మన్మధుడు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. ఇక్కడ మన్మధుడు అంటే కన్నొకటి లేదు కానీ కంతుడు గాడే అన్నాడు కదండి. కంతుడు అంటే మన్మధుడు. సో కరెక్ట్ ఆప్షన్ సి, శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. నెక్స్ట్ వన్, వెంకటేశ పార్వతీశ కవులుగా పేరు పొందినవారు. వెంకట పార్వతీశ కవులుగా పేరు పొందినవారు. ఆప్షన్స్: ఏ, చల్లపిల్ల వెంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి. బి, బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. సి, గుడిపాటి వెంకటాచలం, ఓలేటి పార్వతీశం. డి, కాటూరి వెంకటేశ్వరరావు, ఓలేటి పార్వతీశం. కరెక్ట్ ఆప్షన్ బి, బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. నెక్స్ట్ వన్, తరిగొండ వేంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. ఆప్షన్స్: ఏ, 8 మంది రాజులను తన గ్రంథాలకు కృతిభర్తలుగా ఉంచటం. బి, 8 కావ్యాలకు తానే కృతికర్తగా ఉండి పూర్తి చేయటం. సి, 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించటం. డి, 8 సంస్కృత కావ్యాలను తెనిగించటం. కరెక్ట్ ఆప్షన్ సి, 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించటం అనేది తరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. నెక్స్ట్, మర్రి చెట్టు, డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. ఆప్షన్స్: ఏ, వ్యాసము కథ. బి, స్వగతం జీవిత చిత్రం. సి, స్వగతం కథానిక. డి, కథనం జీవిత చిత్రం. కరెక్ట్ ఆప్షన్ బి, మర్రి చెట్టు ప్రక్రియ స్వగతం, డూడు బసవన్న పాఠ్యాంశ ప్రక్రియ జీవిత చిత్రం. నెక్స్ట్, సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు. ఆప్షన్స్: ఆ, ముగ్గుల్లో సంక్రాంతి. ఆ, ఇటిజ్ఞ పండుగ. ఈ, తృప్తి. ఈ, పెన్నేటి పాట. ఆప్షన్స్: ఏ, ఈ, బి, ఆ, ఈ, సి, ఆ, ఈ, డి, ఆ. కరెక్ట్ ఆప్షన్ డి, ఆ. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశాలు ముగ్గుల్లో సంక్రాంతి అండ్ అలాగే ఇటిజ్ఞ పండుగ. కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, సరి అయిన నానా అర్థాలు గల పదాన్ని గుర్తించండి. సరి అయిన నానా అర్థాలు గల పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఏ, విహంగము పక్షి శంఖము. బి, వర్షం వాన సంవత్సరం. సి, సుధా అమృతము విరివి. డి, తీర్థం నీరు సఖ్యము. కరెక్ట్ ఆప్షన్ బి, వర్షము. వర్షము అంటే వాన సంవత్సరం. నెక్స్ట్ వన్, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. ఆ, దిటవు. ఆ, పటిమ. ఈ, ఘనం. ఈ, వీచి. యా, నేర్పు. రా, ధైర్యం. లా, గుంపు. వా, అలా.
సో ఆప్షన్స్ కింద ఇవ్వటం జరిగిందండి. అసలు వాటి అర్థాలు ఏంటో చూద్దాం. దిటవు అంటే ధైర్యం, పటిమ అంటే నేర్పు, గణం అంటే గుంపు, వీచి అంటే అలా. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. ఆప్షన్స్ ఏ క్రాంతి, అక్షయ, పెదనాన్న, బి ఆదిత్య, అనూష, అత్తమ్మ, సి వెంకీ, సీతి, సూరి, డి గోపాల్, రవి, సూరి. సో కరెక్ట్ ఆప్షన్ సి వెంకీ, సీతి, సూరి. ఇవి పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు. నెక్స్ట్, విధం పదానికి వికృతి పదం. విధం అనే పదానికి వికృతి పదం. ఆప్షన్స్ ఏ వితం, బి వివిధ, సి విదెం, డి విత్తు. కరెక్ట్ ఆప్షన్ ఏ వితం. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అని వ్యుత్పత్తినిచ్చే పదం. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అని వ్యుత్పత్తినిచ్చే పదం. ఆప్షన్స్ ఏ సౌధం, బి నగరం, సి నివాసము, డి నిర్జనం. కరెక్ట్ ఆప్షన్ బి నగరం. కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలది అని వ్యుత్పత్తినిచ్చే అర్థం నగరం. నెక్స్ట్, క్రియాసహిత మధ్యపురుష బహువచన వాక్యము. క్రియాసహిత మధ్యపురుష బహువచన వాక్యం. ఆప్షన్స్ ఏ నీవు మంచి మార్గంలో నడవాలి, బి నేను మంచి మార్గాన్ని ఎంచుకున్నాను, సి మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, డి వారు మంచి మార్గంలో నడుస్తున్నారు. కరెక్ట్ ఆప్షన్ సి మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. ఇక్కడ క్రియా సహిత అంటే క్రియ అనేటటువంటిది ఉంటుంది. అండ్ అలాగే మధ్య పురుష అంటే మీరు మధ్య పురుష బహువచన వాక్యం మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు అని అర్థం. నెక్స్ట్, ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూస్తుంది. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూస్తుంది ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ ఏ పికము, బి సుఖము, సి మయూరము, డి బకము. కరెక్ట్ ఆప్షన్ సి మయూరము. ఎన్ని కళ్ళు ఉన్నా రెండు కళ్ళతో చూసేది మయూరము, నెమలి. నెక్స్ట్, రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు. ఏ త్వార్థాలు, బి ఛాదర్థాలు, సి సత్రర్థకాలు, డి తమున్నార్థకాలు. కరెక్ట్ ఆప్షన్ ఏ క్వార్థాలు. ఎందుకంటే ఇక్కడ ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి రాము నిద్ర లేచి, అలాగే కాలకృత్యాలు తీర్చుకొని, అన్నం తిని, ఇట్లా ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చేటటువంటి అసమాపక క్రియని క్వార్థం అని అంటారు. అండ్ అలాగే ఛాదర్థం అంటే తే అనేటటువంటి ప్రత్యయం చేరితే ఛాదర్థకం అనేది వస్తుంది. అండ్ అట్లాగే దీన్నే మనం భవిష్యత్ కాల వర్తమాపక క్రియ, భవిష్యత్ కాల అసమాపక క్రియ అని అంటాము. అండ్ అలాగే సత్రర్థకము అంటే తూ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. తూ అనేటటువంటి ప్రత్యయం చేరేది సత్రర్థకం, వర్తమాన కాల అసమాపక క్రియ. అండ్ అలాగే తమున్నర్థకము అంటే అన్ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. తమున్నర్థకం అంటే అన్ అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది. అంటే ఒక పదం చదువ అని ఉందనుకోండి, చదువన్, అలాగే రాయన్, చేయన్, ఇట్లా అనమాట. అన్ అనేటటువంటి ప్రత్యయం చేరితే దాన్నే తమున్నర్థకం అని అంటారు. సో నెక్స్ట్, ధృతము మీది హళ్ళుతో కూడుకొనుటను ఎలా అంటారు? ధృతము మీది హళ్ళుతో కూడుకొనుటను ఎలా అంటారు? ఆప్షన్స్ ఏ త్రికము, బి ఉపోత్తమము, సి ఉపద, డి సంశ్లేష. ధృతము మీది హల్లుతో కూడుకున్నట్టుని మనం ఆల్రెడీ సందుల్లో చెప్పామండి. సో దీన్ని ఏమంటారు అంటే సంశ్లేషాక్షరం అని అంటారు. సో మీకు ఇక్కడ త్రికము అంటే ఆ, ఈ, ఏ అనే సర్వనామాల్ని త్రికములు అంటారండి. అండ్ అలాగే ఉపోత్తమము, ఉపద అంటే ఏంటో చూస్తే మనకి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వటం జరిగిందండి. అంటే రాసిస్తే ఈజీగా అర్థమవుతుందని. సో కాశీ అనేటటువంటి ఎగ్జాంపుల్ని మీరు ఏది మీకు నచ్చినటువంటి పదాన్ని మీరు తీసుకోవచ్చు. సో ఇట్లా కాశీ అనేటటువంటిది విడగొడితే ఇక్ ప్లస్ ఆ ప్లస్, అంటే కాలో ఇక్ ప్లస్ ఆ ఉంది, సిలో ఇస్ ప్లస్ ఈ ఉంది కదండి. సో ఈ విధంగా చివర ఉన్నటువంటి అక్షరాన్ని ఉత్తమం అని అంటారు. చివర ఉన్నటువంటి అక్షరాన్ని పదమునందలి ఏదైతే చివరి వర్ణం ఉందో ఆ చివరి వర్ణంలో ఉన్నటువంటి అచ్చునే మనం ఉత్తమం అని అంటారు. చివరి వర్ణంలోని అచ్చు సి అండి. చివరి వర్ణమేమో సి, దానికి ఉన్నటువంటి అచ్చు
ఈ అండి, దాన్ని ఉత్తమం అని అంటారు. అండ్ అలాగే ఇస్ అనేటటువంటిది ఉంది కదండి, సో దాన్నే ఉపద అని అంటారు. ఒక పదంలో చివరి అక్షరానికి ముందు గల అక్షరాన్ని ఏమంటాము అంటే ఉపద అని అంటాం. అంటే ఉత్తమానికి ముందున్నటువంటిది ఉపద. ఓకేనండి, ఉపదికి ముందున్నటువంటిది ఉపోత్తమం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉత్తమం అంటే ఒక తుది వర్ణంలో, తుది అంటే చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చు అన్నమాట. ఏదైతే అచ్చు వస్తుందో దాన్ని ఉత్తమం అంటారండి. ఉత్తమానికి ముందున్నది ఉపద, ఉపదకి ముందున్నటువంటిది ఉపోత్తమం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో నెక్స్ట్ తాళవ్యాలు. ఆప్షన్స్: కంఠం నుండి పుట్టేవి, బి నాలుకను అంగిలికి తాకిస్తూ పలికేవి, సి దౌడ భాగం నుండి పుట్టేవి, డి పెదవి సాయంతో పలికేవి. కరెక్ట్ ఆప్షన్ సి, దౌడ భాగం నుండి పుట్టేవి. తాళవ్యాలు దౌడ భాగం నుండి పుట్టేవి తాళవ్యాలు. కంఠం నుండి పుట్టేటటువంటివి కంఠ్యాలు. నాలుకను అంగిలికి తాకిస్తూ పలికేవి మూర్ధన్యాలు. అలాగే పెదవి సాయంతో పలికే వాటిని ఓష్యాలు అని అంటారండి. తాళవ్యాలు అంటే దవడ భాగం నుండి పుడతాయి. అండ్ అలాగే కంఠం నుండి పుట్టేవి కంఠ్యాలు, నాలుకను అంగిలికి తగిలిస్తూ పలికేవి మూర్ధన్యాలు, పెదవి సాయంతో పలికేవి ఓష్యాలు. నెక్స్ట్, క్రింది పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ రాహు వదన గౌహరమున నున్నను జంద్రు, ఆ నోట నెట్లు చెడ్డ మాట వెడలు, ఈ కరముల మృతరసమే కురియుగాదే, ఈ ఎంత ఎలుకగొన్న నేమి సత్పురుషుల. ఆప్షన్స్: ఏ ఈ ఆ ఈ, బి ఈ ఆ ఈ, సి ఈ ఆ, డి ఈ ఆ. కరెక్ట్ ఆప్షన్ బి. ఫస్ట్ ఈ అండి. ఎంత ఎలుకగొన్న నేమి సత్పురుషుల, నోట నెట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గౌహరముననున్న జంద్రు, కరముల అమృత రసమే కురియుగాదే. సో ఇదండి దీని యొక్క కరెక్ట్గా పద్యం తాలూకా క్రమం. నెక్స్ట్, క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు: ఆ భిక్షాపాత్ర, ఆ శాస్త్రవేత్త, ఈ పడక కుర్చీ, ఈ వేట కుక్కలు. ఆప్షన్స్: ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఈ, డి ఆ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ. భిక్షాపాత్ర భిక్ష కొరకు పాత్ర, పడక కుర్చీ పడక కొరకు కుర్చీ, వేట కుక్కలు వేట కొరకు కుక్కలు. సో ఇవి చతుర్థి తత్పురుష సమాస పదాలు. నెక్స్ట్, రుణార్ణం పదంలోని సంధి. రుణార్ణం పదంలోని సంధి. ఆప్షన్స్: ఏ సవర్ణ దీర్ఘ, బి గుణ, సి వృద్ధి, డి అనాదేశ సంధి. రుణ ప్లస్ రుణం. కరెక్ట్ ఆప్షన్ సి, వృద్ధి సంధి. నెక్స్ట్, బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. బాణం రాహువు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి అన్నాడు. ఆ రాహువు కోర, ఆ వలే, ఈ భయం గొలిపింది, ఈ బాణం. యా సమాన ధర్మం, రా ఉపమేయం, లా ఉపమానం, వా ఉపమావాచకం. ఎప్పుడు కూడా ఉపమా అలంకారము అంటే ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక లేదా సాదృశ్యం చెప్పడాన్ని ఉపమా అలంకారం అంటారు. మనం దేని గురించి అయితే చెప్పుకుంటున్నామో సో దానినే మనం ఉపమేయము అంటాము. ఆ ఎవరి గురించి అయితే మనం చెప్తున్నామో వాళ్ళని దేనితో అయితే పోలుస్తున్నామో దానిని ఉపమానమని అంటాము. పోలికకి తెచ్చేది ఉపమానము. అలాగే వలే లేదా లా అనేటటువంటిది ఉపమావాచకం. ఉపమేయానికి ఉపమానానికి ఉన్నటువంటి సమాన ధర్మం ఏదైతే ఆ రెండిట్లో ఉంది అని చెప్తున్నామో అదే సమాన ధర్మం అవుతుంది. మరి ఇక్కడ రాహువు కోర వలే అన్నాడు కదండి. సో ఈ రాహువు కోర అనేటటువంటిది ఉపమానము. బాణాన్ని రాహువు కోరతో పోల్చారనమాట. కాబట్టి ఇక్కడ బాణం అనేటటువంటిది ఉపమేయము, రాహువు కోర అనేటటువంటిది ఉపమానము, వలే ఉపమావాచకము, భయం కొలపటం బాణము అండ్ అలాగే రాహువు కోరలు రెండూ కూడా భయాన్నే గొలుపుతాయి కాబట్టి ఇది సమాన ధర్మము. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్, గొనకొని వీడు నీకును శకుంతలకు ప్రియనందనుండు సే. సో ఈ పద్యపాదానికి సరి అయిన గురు లఘువుల క్రమం అన్నాడండి. మీరు ఒకసారి పాస్ చేసుకొని
దాన్ని చెక్ చేయండి. గొన కొని, గో అనేటటువంటిది లఘువు, నా లఘువు, కో లఘువు. సో అన్నిట్లో లఘువులు ఇచ్చాడు కాబట్టి అక్కడ కూడా మనం చెప్పలేము. సో నెక్స్ట్ 3 చూడాలండి. నీ అనేటటువంటిది లఘువు, అలాగే వి అనేటటువంటిది గురువు, అండ్ అలాగే డు అనేటటువంటిది లఘువు. సో అన్నిట్లో కూడా అట్లాగే ఇచ్చాడు. అండ్ అలాగే 3వ చూద్దామండి. నీ అనేటటువంటిది గురువు, కు ను అనేటటువంటి లఘువులు. ఇలా గురువు లఘువు ఉన్నటువంటివి చూసుకుంటే ఏ డీలో తెలుస్తున్నాయి అన్నమాట. సో ఆ విధంగా పాస్ చేసుకొని మీరు ప్రతిదీ కూడా చెక్ చేయండి. సరైన గురువు లఘువు క్రమాన్ని గుర్తించండి. సో మనకైతే కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. ఆహా ఎంత బాగుందో, మీరు ఉత్తీర్ణులగుదురుగాక, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అల్లరి చేయవద్దు, యా నిషేధార్థకం, రా అనుమత్యర్థకం, లా ఆశ్చర్యార్థకం, వా ఆశీరర్థకం. ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థకం అండి. మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఆశీరర్థకం, మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమత్యర్థకం, అల్లరి చేయవద్దు నిషేధార్థకం. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఆత్మాశ్రయ రీతి వస్తు భావశైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండేటటువంటి ప్రక్రియ. ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండే ప్రక్రియ. ఆప్షన్స్ ఏ పురాణము, బి ఇతిహాసము, సి ప్రబంధము, డి ఖండకావ్యము. కరెక్ట్ ఆప్షన్ డి ఖండకావ్యము. నెక్స్ట్ పరగ పంచేంద్రియాల లోపలను షడ్రసజ్ఞయుండు నదియ రసజ్ఞ, పలుకు ప్రళ్లదన మబ్బు కథన, పరస్పరానురాగ మధుర రసజ్ఞ ఐరంపటిల్లు. పై పద్యంలో దీని గురించి చెప్పబడింది. ఆప్షన్స్ ఏ నాలుక, బి ముక్కు, సి కన్ను, డి చెవి. పరగ పంచేంద్రియాల లోపలను పంచేంద్రియాలన్నిట్లో కల్లా షడ్రసజ్ఞయై, షడ్రుచులు అంటే 6 రుచులను చూసేటటువంటిది. అండ్ పలుకు ప్రళ్లదనమబ్బు కథన, పరస్పర అనురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు. సో వీటన్నిటిలో కూడా రసజ్ఞ అనేటటువంటిది వచ్చింది కదండి. ఈ విధంగా రసజ్ఞ అనేటటువంటి అర్థంతో ఉన్నటువంటి పదం నాలుక. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ తనవారు లేని చోటను జనమించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునుకును నిలువదగదు మహిళో సుమతి. పై పద్యం ఆధారంగా మానవులు ఉండకూడని ప్రదేశం. తనవారు లేని చోటను అనే ఇచ్చేశాడు. చాలా ఈజీగా ఉంది ఇది. ఆప్షన్స్ ఏ చోర భయం ఉన్న చోట, బి అవమానం జరిగిన చోట, సి అపజయం పొందిన చోట, డి తనకు సంబంధించిన వారు లేని చోట. కరెక్ట్ ఆప్షన్ డి తనకు సంబంధించిన వారు లేని చోట. నెక్స్ట్ దేవి ప్రియ గురించి సత్యాలు. దేవి ప్రియ గురించి సత్యాలు. వీరి అసలు పేరు షేక్ కాజా హుస్సేన్. వీరు కడప జిల్లాకు చెందినటువంటి వారు. వీరు గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. తేనె పొట్ట భ్రమర గీతం వీరి ఇతర రచనలు. ఆప్షన్స్ ఏ ఈ, బి ఈ, సి ఈ, డి ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఈ. వీరి అసలు పేరు షేక్ కాజా హుస్సేన్ అండి. అండ్ అలాగే వీరు గాలిరంగు వచన కవితా సంపుటిని రచించారు. ఈయన కడప జిల్లాకు చెందినవారు అన్నారు కదండి. కాదండి, ఈయన గుంటూరు జిల్లాకు చెందినటువంటి వారు. అండ్ ఈ తేనె పుట్ట భ్రమర గీతం అనేవి ఈయన రచనలు కావు. గరీబ్ గీతాలు అండ్ అలాగే అమ్మ చెట్టు, నీటి పొట్ట, తుఫాను ఇవన్నీ కూడా ఈయన యొక్క ఇతర రచనలు అన్నమాట. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠము. పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు గల పాఠము. ఆప్షన్స్ ఏ పెన్నేటి పాట, బి మా ఊరి ఏరు, సి కొండవాగు, డి ఊరి చెరువు. కరెక్ట్ ఆప్షన్ బి మా ఊరి ఏరు. నెక్స్ట్ మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశము. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆప్షన్స్ ఏ పయనము, బి మర్యాద చేద్దాం, సి మాయా కంబలి, డి ప్రియమిత్రునికి. కరెక్ట్ ఆప్షన్ సి మాయా కంబలి. నెక్స్ట్ అదేమిటి నాతో ఎవ్వరూ ఆడుకోవటానికి రావటం లేదు అని ఆలోచించినది. అదేమిటి నాతో ఎవరు ఆడుకోవటానికి రావటం లేదు అని ఆలోచించినది. ఆప్షన్స్ ఏ తేనెటీగ, బి రాము, సి మేకపిల్ల, డి చంద్రం.
కరెక్ట్ ఆప్షన్ బి రాము. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. ఆ విభవం, ఆ విపులం, ఈ విశదం, ఈ విహరణం. యా తిరగటం, రా స్పష్టం, లా విరివి అయిన, వా సంపద. సో కరెక్ట్ ఏంటి అంటే వీటి అర్థాలు ఒకసారి గమనిస్తే విభవం అంటే సంపద, విపులం అంటే విరివి అయిన, విశదం అంటే స్పష్టం, విశదీకరించటం అంటాం కదా, స్పష్టపరచటం, విహరణం అంటే తిరగటం. కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ పదాలను వాటి నానా అర్థాలతో జతపరచండి. ఆ సుధ, ఆ తనరు, ఈ దివి, ఈ మాట, యా పలుకు నింద, రా స్వర్గం ఆకాశం, లా ఒప్పు అతిశయించుట, వా అమృతము సున్నము. సో వీటి యొక్క నానా అర్థాలను గనక గమనిస్తే సుధా అమృతము సున్నము, తనరు ఒప్పు అతిశయించుట, దివి స్వర్గము ఆకాశము, మాట పలుకు నింద. కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ తెలుగు పలుకులు తేనెలొలికెను. ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. తెలుగు పలుకులు తేనెలొలికెను ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి అంటే ఆప్షన్స్ ఏ తిక్కనార్యుని కవితలోన, బి త్యాగరాయని గానసుధలోన, సి అప్పారాయని కథలోను, డి గిడుగు పిడుగు వాక్కులోన. కరెక్ట్ ఆప్షన్ ఏ తిక్కనార్యుని కవితలోన. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన. ఓకేనండి. సో నెక్స్ట్ వ్యుత్పతార్థాలకు సంబంధించి సరి అయినది. ఆప్షన్స్ ఏ క్షేత్రము పెద్ద పెద్ద భవనములు కలది, బి భాస్కరుడు చీకటిని పోగొట్టువాడు, సి హృదయం హరింపబడునది, డి ధార్మికుడు ధర్మమును నేర్పనివాడు. నెక్స్ట్ నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈ వాక్యం ఆప్షన్స్ ఏ భూతకాలిక ప్రథమ పురుష బహువచనము, బి వర్తమానకాలిక మధ్యమ పురుష ఏకవచనము, సి భూతకాలిక ఉత్తమ పురుష ఏకవచనము, డి వర్తమానకాలిక ప్రథమ పురుష ఏకవచనము. కరెక్ట్ ఆప్షన్ సి భూతకాలిక. ఎప్పుడు చేయలేదు అంటే ఆ పని జరిగిపోయింది కదా, సో కాబట్టి భూతకాలిక. ఉత్తమ పురుష అంటే నేను, సో ఉత్తమ పురుష ఏకవచనము. ఓకేనండి. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఈ పొడుపుకు విడుపు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఆప్షన్స్ ఏ అత్తిపండు, బి నేరేడు పండు, సి తాటి పండు, డి ద్రాక్ష పండు. కరెక్ట్ ఆప్షన్ బి నేరేడు పండు. గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం. ఆప్షన్స్ ఏ అహ్మదాబాద్, బి సేవాగ్రామ్, సి చంపారణ్, డి సూరత్. కరెక్ట్ ఆప్షన్ బి సేవాగ్రామ్. క్రింది పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ జీతమీ కసుకవి సేవలందు, ఆ భయముతోడ రాజు బ్రస్తుతింతురు ప్రజల్, ఈ జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, ఈ భక్తి తోడ కవిని బ్రస్తుతింతురు. సో ఈ పద్యపాదాన్ని సరి అయిన క్రమంలో అమరిస్తే గనుక భయముతోడ రాజు బ్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని బ్రస్తుతింతురు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీ కసుకవి సేవలందు. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ సీతా రాజు సుగుణ రాధా పాత్రలు గల పాఠం. సీతా రాజు సుగుణ రాధా పాత్రలు గల పాఠం. ఆప్షన్స్ ఏ సాయం, బి మమకారం, సి మాతృభూమి, డి పయనం. కరెక్ట్ ఆప్షన్ బి మమకారం. నెక్స్ట్ కలువకొలన సదానంద్ గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. కలువకొలన సదానంద్ గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆప్షన్స్ ఏ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు, బి పరాగభూమి, సి శివానంద లహరి, డి విందు భోజనం. కరెక్ట్ ఆప్షన్ ఏ నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు కలువకొలన సదానంద్ గారు. సో నెక్స్ట్ వన్ ప్రాణమ్ము ప్లస్ పోసెడి పదాలను కలుపగా ఏర్పడే రూపం. ఆప్షన్స్ ఏ ప్రాణంబు బోసెడి సరళాదేశ సంధి, బి ప్రాణం మోసడి ఉత్వ సంధి, సి ప్రాణమ్ము ఓసడి గసడ దవాదేశ సంధి, డి
ప్రాణమ్ము సెడి యనాదేశ సంధి. కరెక్ట్ ఆప్షన్ సి ప్రాణమ్ము ఓసెడి, పోసెడి ఓసెడి. ఓకేనండి. సో పాకి బదులు ఓ వచ్చింది, పరుషాలకి గసడదవలు రావాలి కదా. సో గసడదవాదేశ సంధి. ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. సో పరుషానికి అంటే పాకి వా అనేటటువంటిది వచ్చింది కాబట్టి అది గసడదవాదేశ సంధి. సో నెక్స్ట్ నదీ సవ్వడులు ఈ పదంలోని సమాసము. నదీ సవ్వడులు పదంలోని సమాసము. ఆప్షన్స్ ఏ ద్వితీయ తత్పురుష, బి తృతీయ తత్పురుష, సి చతుర్థి తత్పురుష, డి షష్ఠీ తత్పురుష. కరెక్ట్ ఆప్షన్ డి షష్ఠీ తత్పురుష, నది యొక్క సవ్వడులు. నెక్స్ట్ మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళావిహీనమైంది. ఈ వాక్యంలోని అలంకారం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళావిహీనమైంది. ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ ఏ ఉపమా అలంకారం, బి ఉత్ప్రేక్ష, సి అతిశయోక్తి, డి ముక్త పదగ్రస్తం. కరెక్ట్ ఆప్షన్ ఏ ఉపమా అలంకారం. రంగు మారిన విధంగా, విధంగా, వలే. ఓకేనండి. లా ఇట్లా వచ్చింది కాబట్టి అది ఉపమాలంకారం. నెక్స్ట్ కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలతో రడలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలో రడలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది. ఆప్షన్స్ ఏ టుగాగమం, బి దుగాగమం, సి ఆమ్రేడితం, డి ద్విరుక్త టకారం. కరెక్ట్ ఆప్షన్ డి ద్విరుక్త టకారం. నెక్స్ట్ ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరి అయినవి. ఇది వృత్త పద్యము. ప్రతి పాదంలో వరుసగా బరణబ బరవ అనే గణాలు వస్తాయి. ఈ ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఈ ప్రాస నియమం ఉంటుంది. ఆప్షన్స్ ఏ ఆ ఈ ఈ, బి ఈ ఈ ఆ, సి ఆ ఈ ఆ, డి ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ. సో ఈ అనేది రాంగ్ అండి, ఎందుకంటే ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలకి 21 కాదు, 21 చంపకమాలకు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ తద్భవ పదాన్ని గుర్తించండి. తద్భవము అంటే వికృతి పదం అండి. ఆప్షన్స్ ఏ పట్టణము, బి ధర్మము, సి చంద్రుడు, డి పంక్తి. కరెక్ట్ ఆప్షన్ సి చంద్రుడు అనేటటువంటిది తద్భవము. తత్సమము అంటే ప్రకృతి, తద్భవము అంటే వికృతి. ఇందులో వికృతి పదం అడిగాడనమాట. ఓకే. సో నెక్స్ట్ మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవీప్రియ అన్నారు. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవీప్రియ అన్నారు. ఆప్షన్స్ ఏ శ్రమ అనే కన్నీళ్లు, బి నులివెచ్చని కన్నీళ్లు, సి కష్టాల కన్నీళ్లు, డి మానవత్వం అనేది కన్నీళ్లు. ఆప్షన్స్ బి నులివెచ్చని కన్నీళ్లు. నెక్స్ట్ చావలి బంగారమ్మ రచనలను వెలుగులోకి తెచ్చిన గ్రంథం. ఆప్షన్స్ ఏ ఉదయ గంటలు, బి నవకవిత, సి వైతాళికులు, డి ఆంధ్రభారతి. కరెక్ట్ ఆప్షన్ సి వైతాళికులు. నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి దీనికి సరిపడు సంస్కృత న్యాయం. ఆప్షన్స్ ఏ గుడోపల న్యాయం, బి గుడోపరిత న్యాయం, సి గుడపాషాణాల న్యాయం, డి గుడచూరిక న్యాయం. కరెక్ట్ ఆప్షన్ ఏ గుడోపల న్యాయం. నెక్స్ట్ ప్రథమ పురుష చేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యము. ప్రథమ పురుష చేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యం. ఆప్షన్స్ ఏ వారు వెళ్తేనే పని పూర్తవుతుంది, బి నువ్వు వెళ్ళకపోతే పని పూర్తవుతుంది, సి నేను వెళ్తే పని పూర్తి చేస్తాను, డి వాడు వెళ్తే పని పూర్తవుతుంది. ఇక్కడ ప్రథమ పురుష అన్నాడు. ప్రథమ పురుష అంటే వాడు. ఓకేనండి. వాడు వెళ్తే చేదర్థకము, మీరు ఇక్కడ గమనిస్తే చేదర్థకము అంటే తే అనేటటువంటి ప్రత్యయం చేరుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి తే. ఏకవచనం వాడు అనేటటువంటిది ఏకవచనం కదండి. అసలు ఉత్తమ పురుష, ప్రథమ పురుష అండ్ అలాగే మధ్యమ పురుష వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుందండి, డెఫినెట్లీ. సో ఖచ్చితంగా అవి మీకు తెలిసి ఉండాలండి. సో మరి ఉత్తమ పురుష అంటే ఏంటంటే అది ఫస్ట్ పర్సన్ అనమాట, మాట్లాడే వ్యక్తిని సూచిస్తుంది అనమాట. దానికి ఉదాహరణగా నేను, మేము, మనము. నేను అనేటటువంటిది ఏకవచనం అవుతుంది, మేము, మనము అనేటటువంటిది బహువచనం అవుతుంది అనమాట.
అండ్ అలాగే మధ్యమ పురుష ఉందనుకోండి, ఎదురుగా ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని సూచిస్తుంది. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. నీవు అనేటటువంటిది ఏకవచనము, మీరు అనేటటువంటిది బహువచనాన్ని సూచిస్తుంది. అండ్ అట్లాగే ప్రథమ పురుష ఉందనుకోండి, అది మన ఎదురుగా ఉండే వ్యక్తి కాదు, మన గురించి మాట్లాడే వేరే వ్యక్తి గురించి అనమాట. అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అతడు, వాడు, ఆమె, అది, వాళ్ళు, అట్లా అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఇలా ఉండేవైతే బహువచనాలు, వాడు, అతడు ఇటువంటివన్నీ కూడా ఏకవచనం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ప్రథమ పురుష చేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యము అన్నాడు. ప్రథమ పురుష అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, వాడు, అతడు, అది అట్లా వస్తుంది. అండ్ అలాగే చేదర్థకం ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పేది ప్రథమ పురుష. అండ్ అలాగే చేదర్థకము అంటే తే అనేటటువంటి ప్రత్యయం చేరాలి. సో అట్లా తే అనే ప్రత్యయంతో ఏకవచనంతో ఉన్న వాక్యం వాడు వెళ్తే పని పూర్తవుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. ఆప్షన్స్ ఏ పా, ఫా, బా, భా, బి టా, టా, డా, ఢా, సి తా, థా, దా, ధా, డి కా, ఖా, గా, ఘా. కరెక్ట్ ఆప్షన్ బి టా, టా, డా, ఢా అనేవి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నెక్స్ట్ పద్యపాదాలని సరి అయిన క్రమంలో అమర్చండి. అది కొంచెము తరువాత నదిక మగుచు. ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. ఈ మొదలు చూచిన కడుగొప్ప పిదప కొరచ. ఈ తనరు దినపూర్వ పరభాగ జనితమైన. సో ఈ పద్యపాదం యొక్క సరి అయిన క్రమాన్ని గనక గమనిస్తే మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ, అది కొంచెము తరువాత నదిక మగుచు, తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. సో ఇదండి దీని యొక్క సరి అయిన క్రమం. సో కరెక్ట్ ఆప్షన్ సి. ఇవండి మనకి ప్రీవియస్ బిట్స్. సో నెక్స్ట్ మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.